వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు. మధురవాడ జోన్ 2 6వ వార్డు పరిధిలో టీడీపీ కార్యాలయం వద్ద భీమిలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి భారీగా చేరికలు. 6వ వార్డు పరిధిలో సేవానగర్, కొమ్మాది విలేజ్, K2 కాలనీ, K1 కాలనీ, బక్కవాన్పాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోనికి సుమారు 600 మంది నుంచి 800 మంది వరకు పార్టీలో చేరారు. 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కూటమిలో జాయిన్ అవ్వడం జరిగిందని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి ఇన్ఛార్జి పోరాడు రాజబాబు, 6వ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, జనసేన 6వ వార్డు ప్రెసిడెంట్ సంతోష్ నాయుడు, 6వ వార్డు వీర మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు, కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథ్, బీజేపీ నాయకులు ప్రమోద్ చక్రవర్తి, జనసేన వీర మహిళ త్రివేణి, టీడీపీ యువ నాయకులు రమేష్, హనుమంత్, ఎన్డీఏ కూటమి ఉమ్మడి నాయకులు పలువురు పాల్గొన్నారు. ముందుగా ఏదైతే మధురవాడలో అతి కీలకమైన ప్రాంతం ఇది, 6వ వార్డుకు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకులు చేరిక, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడికి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మామూలుగా ఒక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి భీమిలి ప్రత్యేకత ఏంటంటే ఒక పైడే మొత్తం ఏకపక్షంగా మొత్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు అవుతూ ఉన్నాయి. అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దాంతోపాటు ఈ పార్టీలో చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర సాగర్ నగరు, అలాగే ఇట్లా 2-3 ప్రాంతాల నుంచి ఒక దాదాపు 250 మంది వీళ్ళు వస్తే వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సమయం అవుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే దాదాపు ప్రతిరోజు కూడా అది వార్డు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడో చోటు నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరి దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే రేపు ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు అవుతా ఉన్నాయో ఆ ఎన్నికలు చాలా చాలా చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి ఒక లక్ష్యంతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం. మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం చరంగీతం పాడాలి. మనకు ఏదైతే 2019లో ఆయన ఒక మాయ మాటలు చెప్పాడు, అరిచేతిలో స్వర్గం చూపించాడు, ముఖ్యంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పని ప్రజలందరూ కూడా ఆ రోజు పాదయాత్ర ద్వారా ప్రాధాన్యపెడితే అందరూ కూడా నమ్మారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నాడు, నిజంగా ఏమైనా మంచి చేస్తాడో చూద్దామని చెప్పని గతంలో ఎన్నడూ లేని విధంగా 151 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 22 ఎంపీలు, 50% పైగా ఓట్లతోటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా మొదలైందో మీ అందరూ కూడా గుర్తుంది. మామూలుగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదిక కూల్చివేత ద్వారా, అంటే ఒక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన 5 ఏళ్ళు పరిపాలన ఎలా ఉండబోతుందో మనందరికీ కూడా ఒక చిన్న శాంపిల్ ఆ రోజు చూపించాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క యువతకి ఉపాధి ఒక్కటి రాలా. ఆయన చెప్పిన హామీలు 99.9% నేను అమలు చేశాను, అందుకే నాకు ఓట్లేని అడుగుతా ఉన్నాడు. నేను మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఏమైతే ఆయన హామీలు చెప్పాడో ఆ హామీలు అమలు చేశాడో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అందులో ప్రధానంగా నవరత్నాల పేరుతోటి ఒక 9 రత్నాలు ఆ మేనిఫెస్టో కింద పెట్టి ఆయన అవన్నీ కూడా అమలు చేశారని చెప్తా ఉన్నాడు. మనం అన్నిటి జోలికి కూడా వద్దు,
అందులో ఒకటి రెండే మీతో నేను మాట్లాడదలుచుకున్నాను. అందులో మొట్టమొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం. నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక రత్నం. మరి మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలా జరుగుతుందో, ఏమాత్రం చేశాడు, ఇవన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకైతే స్వయంగా వాళ్ళు ఆ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. నేను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 24వ సంవత్సరం ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏమాత్రం చేయకుండా మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా ఈరోజు ఒక నాసిరకం మద్యం, అంటే కనీసం నాణ్యత లేని మద్యం ఏదైతే ఈరోజు పగలంతా కష్టపడి సాయంత్రం కొంచెం సేద తీరదామని చెప్పని అన్న ఎన్టీ రామారావు గారు, మీ అందరూ కూడా చాలా మంది కలుసుకోవడం కలిసి ఉంటుంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు, మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు రాజకీయ నాయకులు కాదు కదా, ముఖానికి రంగు వేసుకునే ఒక ఆ మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, మౌనాల సిద్ధాంతాలు ఐడియాలు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట చెప్పడం, దాంట్లో ఏదో వెలుగుపెట్టి మళ్ళీ దాన్ని డివేట్ చేయడం అన్న ఎన్టీఆర్ గారు చేయలేదు. ఆ రోజు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం చాలా మందికి తెలిసి ఉంటుంది. అప్పుడు దాకా వరి అన్నం అంటే చాలా కుటుంబాల్లో తెలియదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వరి అన్నం తినే అదృష్టం కూడా కల్పించి ఆ రోజు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. అది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ పథకం మన ఆంధ్రప్రదేశ్లో అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు. మరి ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే హౌసింగ్ స్కీము ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. చాలా మంది చూస్తుంటారు, పల్లెటూరులు అనేది పెంకుటిళ్ళు ఆ రోజు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏదైతే మనం పెన్షన్లు చెప్పుకుంటా ఉన్నామో అవి కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ₹25తో పెన్షన్లు స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళకైతే ఆస్తుల వాటా హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరింత బలోపేతం చేసే విధంగా, ముఖ్యంగా మహిళలకి ఆర్థిక సాధికారత ఉండాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు స్వతంత్రం నిలబడాలి, ఏదైనా ఒక ₹100 కావాలన్నా కూడా ఒక వైపు మొత్తం, లేకపోతే ఇంకో వైపు తల్లిదండ్రులు, ఇంకో వైపు తోడబెట్టిన వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళు స్వయంగా సంపాదించుకునే మార్గం చూపించాలని చెప్పి ఆ రోజు డ్వాక్రా సంఘాలు మీ అందరితో స్టార్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మీ అందరూ కూడా ఒక బలమైన సంస్థగా తయారైంది డ్వాక్రా సంఘాలు. మరి మీకు తెలుసు ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇవ్వడం జరిగింది. అందుకని 106 సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ లాగా తెలుగుదేశం చేయదు, వాళ్ళు అభివృద్ధి చేస్తారు తప్ప వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో దాన్ని మీరు ఏమాత్రం కూడా నమ్మనవసరం లేదు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఎందుకంటే ఇంకా మెరుగ్గా, ఎందుకంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డ ప్రతి మనిషి కూడా ఒక నిప్పో క్వార్టరో ఏదో ఆ మద్యం తీసుకుందాం అని చెప్పి ఏదైనా షాపులకు వెళ్తే వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లో ఉంటాయి. అవి కూడా నాణ్యత లేని, దానికి తోడు ధరలు కూడా గతంలో ₹100 200 ఉంటే ఈరోజు అది ₹300-600 చేసి ఈరోజు ప్రజల ప్రాణాలు ఆరోగ్యాన్ని కూడా ఈరోజు పణంగా పెట్టే విధంగా మద్యం జరుగుతూ ఉంది. అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతాం, మహిళలు చాలా మంది వచ్చారు ఇక్కడ. ఈసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓట్లు అడిగితే ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావయ్యా నువ్వు? ఆ రోజు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతా అని చెప్పావు కదా, కనీసం అడగడానికి నీకు సిగ్గుందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం మనకు ఉంది. మరి అది ఒక నవరత్నాలు ఒక రత్నం. అటువంటి నవరత్నాలు అన్ని కూడా తీసుకుంటే ఏ ఒక్క రత్నాన్ని కూడా ఆయన పూర్తిగా అమలు చేయాలి. చాలా మంది మహిళలు వచ్చారు కాబట్టి మీకే ఎక్కువ తెలియాలి. ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా ₹15,000 ఇస్తానని చెప్పాడు. ఆయన భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 ఇస్తానని.
అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఆమె కూడా చెప్పింది ఏదైతే పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకి ఒక్కొక్కరి 15,000 లెక్కలు ఇస్తానని చెప్పారు. మరి మనందరం కూడా నమ్మి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో మళ్ళీ చిన్న వెలుగు పెట్టాడు. దాంట్లో మళ్ళీ ఒక మడత పేజీ పెట్టాడు. ఆయన చెప్పిన మాట మళ్ళీ తప్పాడు. అక్కడ ఇస్తానని అమ్మఒడి ఆ ప్రోగ్రాం పేరు అమ్మఒడి అంటే అది అమ్మకి ఇచ్చే కారుక, అంతేకాని పిల్లలకు సంబంధం లేదు. నాకు అమ్మ ఒక్కరే ఉంటారు కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా నేను అమ్మకు ఒక్కరికే ఇస్తానని చెప్పని ఆ ప్రోగ్రాం కూడా తూట్లు పొడిచాడు. అందుకే ఈరోజు తెలుగుదేశం అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక సంతకాలతోటి మీకు ఒక షూరిటీ బాండ్ పేపరు ఇంటింటికి ఇస్తా ఉన్నారు. ఏదైతే ఈ అమ్మఒడి కార్యక్రమం ఉందో అమ్మఒడి కార్యక్రమం ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమాన్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువంటి మెలికలు లేకుండా ఎటువంటి పేచీలు లేకుండా నేరుగా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే అమ్మఒడి కార్యక్రమం లాంటిదే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురున్నా సరే 60,000, ఎక్కడ కూడా దాంట్లో తగ్గేది లేదు. ఖచ్చితంగా ప్రతి పిల్లలు కూడా 15,000 లెక్కన ఎంతమంది ఉన్నా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మీకు తెలుసు పెన్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ ఉందో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దాన్ని 3,000 చేస్తానన్నాడు. సరే మీరందరూ నమ్మారు, చాలా మంది ఓట్లేశారు. గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగారు ఏంటి 3,000 చెప్పావు కదంటే అవును చెప్పాను నిజమే, కానీ ఇప్పుడే చేయాలన్న రూల్ ఉందా? ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంది, ఎప్పుడైనా నేను చేయొచ్చు, నాకు ఇంకా సమయం ఉందని చెప్పని మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచాడు. ఆ తర్వాత సంవత్సరం నాకు 250 పెంచాడు. రేపు 13వ తారీఖు ఎన్నికలైతే నిన్న జనవరిలో దాన్ని 3,000 రూపాయలు చేసి నేను చెప్పిన మాట ప్రకారం మాట తప్పలేదు, మాట తప్పలేదు, 3,000 చేశానని చెప్పి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అదే మొదటి సంవత్సరం నుంచి కానీ ఆయన 3,000 ఇచ్చుంటే ఒక్కొక్కరికి 27,500 రూపాయలు ఈ 5 సంవత్సరాలు ఎక్స్ట్రాకి వచ్చిండే. అది మొత్తం కూడా ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా వాళ్ళు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం వల్ల. అందుకే ఈ విషయంలో కూడా అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు మొన్న కూడా ఈ వీక్లో మరి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే మరి భీమిలి బండ్లో ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు. మరి అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సేవానగర్ కేంద్రీ కాలనీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరలించారు. ఇది కనీసం ఒక హౌస్ కీపింగ్ ఉద్యోగం కూడా ఈ ప్రాంతంలో సమాయత్తమై పెద్ద ఎత్తున రేపు మన 18వ తారీఖుని నామినేషను, అదేవిధంగా మే 13వ తారీఖుని ఎన్నికలకు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మన ఓట్లను విశాఖనాయుడు గారు అక్కడ మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ కూడా ఈ ఎన్నికల్లో మనం సమయం అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా విజయ్ మోహన్ గారికి, వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యుల పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు పెట్టి మన కార్యకర్తల్ని వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం కోసం చాలా హింసలు పెట్టి ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ కారణంగా కొంతమంది ప్రజలు రావడంతో అందరికీ స్వాతంత్రం వచ్చినట్టు అందరూ చాలా మంది చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇదే రకంగా మనము రేపు 18వ తారీఖు నామినేషన్, మళ్ళీ 13వ తారీఖు ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో మనము ఈవేళ ఎంత ఉత్సాహంగా ఉన్నామో అదే మన యువ నాయకులు ఇప్పుడే వచ్చారు. వారా రాజబాబు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 6వ వార్డులో
ఈ కార్యకర్త సమావేశానికి జరిగిన పెద్దలు శాసనసభ అభ్యర్థి గల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, విచ్చేసినటువంటి మూడు పార్టీ నాయకులకు కూడా పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్నాథుడు పాలన పోయి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్ర సంక్షేమ చెందాలన్నా, మరి చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావాలన్నా మరి చదవడానికి రావాలి. మరి అందరూ కూడా గత 5 సంవత్సరాల కాలంలో పాలన చూశారు, ఎంత నష్టపోయారో. మరి తెలుగుదేశం పార్టీ మూడు పార్టీ నాయకులు కూడా భవిష్యత్తులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి మన భవిష్యత్తుకి గ్యారంటీ కింద పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు, చంద్రబాబు గారు ఎటువంటి పథకాలు పెట్టారో ఆ పథకాలని ఈ 18 దాకా ఇంటికి తీసుకెళ్ళి ఆ పథకాలు వివరిస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎందుకు ఆవశ్యకత, ఏం జరిగిందో అలా వివరిస్తూ రేపు మన అభ్యర్థులు విజయానికి, శాస్త్రీయ విజయానికి, అలాగే పార్లమెంట్ అయిపోయింది శ్రీనివాస్ గారికి కూడా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ 13 తారీఖు ఎలక్షన్ జరిగే వరకు కూడా రాజ్యాంగంలో కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ కల్పించాలి. అలాగే మన శాసనసభ అభ్యర్థి గల్లా శ్రీనివాసరావు గారిని, పార్లమెంట్ అభ్యర్థి శ్రీపతి గారిని ఎటువంటి సైకిల్ వేసుకునే విధంగా మీ అందరూ కృషి అని చెప్పి అందరికీ కోరుకుంటూ విషయాన్ని కోరుకుంటున్నాను. జై హే, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.